గురువుగారు ఇక తదుపరి రాశి మకర రాశి. అవును. మకర రాశి వారికి ఏ విధంగా ఉంది ఏప్రిల్ మాసం అంతా కూడా చెప్పండి. మకర రాశి అనగానే చాలా మంది జ్యోతిష్కులు చెప్పే మాట ఒకటి ఏమిటంటే మొండి రాశి అని. మొండి వాళ్ళు ఉంటారు. అంటే ఒక మంకు పట్టుదల ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే ఒకటి అనుకున్నారంటే సాధించే వరకు నిద్రపోని తత్వం మకర రాశి. అది నేను చెప్పడం లేదు, సారావళి తర్వాత జాతక రత్నాకరము, జాతక పారిజాతం లాంటి గ్రంథాల్లో చెప్పారు మహాత్ములు ఏనాడు, ఇప్పుడు చెప్పే మాట కాదు. అయితే ఎందుకంటే మకర రాశికి అధిపతి కుంభరాశికి అధిపతి శనే. ఓకే. కానీ మకర రాశిలో శని ఉన్నప్పుడు బలం ఎక్కువగా ఉంటుంది, కుంభరాశిలో ఉన్నప్పుడు ఉండదు. ఏమిటి, రెండింటికి ఒకే అధిపతి కదా, మరి కుంభరాశిలో ఉన్నప్పుడు ఎందుకు బలాన్ని ఇవ్వడంటే, ఇప్పుడు చూడండి, మన పెద్ద ఇల్లు ఉందనుకోండి ఉదాహరణకి, మనం పెరట్లో నుంచున్నప్పుడు ఇంట్లో ఉన్నంత సెక్యూరిటీగా ఉండం. అంటే ఏదైనా సర్పం లాంటిది వచ్చి కరవచ్చు, లేదా బయట ఏదైనా అటాక్ జరగచ్చు, ఎవరైనా కర్రతో కొట్టచ్చు. అంటే ఇంట్లో ఉన్నంత సేఫ్గా అయితే ఉండం కదా. కాబట్టి ఇక్కడ మకరం కంటే కుంభం కంటే మకరంలో ఎక్కువగా శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి మకర రాశికి కొంచెం బలం ఎక్కువ ఈ విషయంలో, అందుకే పట్టుదల ఎక్కువ. తర్వాత మకర రాశికి ఈసారి చూసినట్టయితే వీరికి ఒక హృదయపూర్వకమైన సూచన ఏమిటంటే మాటలే మంత్రాలుగా పనిచేయాలి. ఎందుకంటే రెండో ఇంట్లో మనకు కుజ శని ఉన్నారు. మంచి మాట్లాడడానికి ప్రయత్నించిన అది చెడయ్యే అవకాశం ఉంది కనుక మాట్లాడుకుని ఉండటం ఉత్తమం. మాట్లాడాలి, కానీ మంచి మాట్లాడితే అయిపోతుంది. అంటే మంచి మాట్లాడినా చెడు వెంటబడేలా ఉంది అంటే మౌనం వహించడం అంటే కొన్ని సందర్భాలు అది ఎదుటి వ్యక్తిని చూసి మాట్లాడతాం మనం, అంతే కదా. ఇప్పుడు అనవసరంగా బస్సులో వెళ్తున్నాం, వేరే వాళ్ళను పక్క వాళ్ళను మాట్లాడించకుండా మనం ప్రశాంతంగా కూర్చుంటే అయిపోతుంది. వాళ్ళు ఎవరైనా ఏదైనా సమాధానం పడితే సమాధానం చెప్పి మౌనంగా ఉంటే అయిపోతుంది. కానీ మీది ఏ ఊరు, మీది ఎక్కడ, మీది ఏ జిల్లా, నేను మీ ఊరికి వచ్చాను, నేను జ్యోతిష్కుని, ఇవన్నీ మొదలు పెడితే ఏదో ఒకటి అవుతుంది కదా. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా మాటలకు సంబంధించి, ధనానికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది ధనం కూడా, వాక్కు ధనం, మాటలు ధనము జాగ్రత్త. వీళ్ళు బంగారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉంది, కాబట్టి బంగారం గురించి జాగ్రత్తగా ఉండాలి. లేదా బంగారాన్ని తీశారు అనే నిందపడే అవకాశం కూడా ఉంది. ఇంతకుముందు నేను ఒక కన్యా రాశికి చెప్పాను. ఎందుకంటే కొన్ని ఫంక్షన్స్కి వెళ్తారు, వెళ్ళినప్పుడు ఏమైతుందంటే వీళ్ళపై ఎక్కువ నిఘా పడే అవకాశం ఉంది. ఎందుకంటే గ్రహాల కారణాల చేత కొన్ని మనం సినిమాలే కాదు నిజ జీవితాల్లో కూడా జరుగుతాయి. చేయని శిక్షకు నింద అనుభవించినటువంటి మొన్నటే జరిగింది ఒక 10-15 రోజుల కింద జరిగిన సంఘటన. ఒక పెళ్లికి వచ్చారు, ఇల్లు సరిపోలేదు, బంధువులు ఎక్కువగా వచ్చినప్పుడు ఎలా సరిపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకు పరిచయం ఉన్న బావగారు రండి మా ఇంటికి వెళ్దామంటే వచ్చారు. అయితే ఆ అమ్మాయి కొత్తగా బ్రాస్లెట్ ఇప్పించారట, ఏదో 40-50 వేలు పెట్టి. ఆ రాత్రి బాగా డ్యాన్స్ చేసింది. ఇప్పుడు పిల్లలు ఎలా మగ పిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా డ్యాన్స్ చేస్తున్నారు కాబట్టి ఆ డ్యాన్స్లో ఎప్పుడో వెళ్ళిపోయింది. అది ఎంత మొత్తం అదంతా చెక్ చేసినాక తెలిసింది. వీళ్ళేమో వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి వీళ్ళు మంచి నిమ్మలంగా ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళోళ్ళ ఇంట్లో చెప్పారు, మేము వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళాం, బ్రాస్లెట్ పోయింది, 50,000 లాస్ అయినాం. అంటే వాళ్ళ తీసుకొచ్చి మర్యాదగా మంచాలు వేసి, పరుపులు వేసి, పడుకోబెట్టి, ప్రొద్దున లేచినాక స్నానాలు చేయించి, వాళ్ళ బట్టలన్నీ ఉతికి, టీ పెట్టి, టిఫిన్లు పెట్టింది, అన్ని పోయింది. వాళ్ళ మీదకి వెళ్ళి బదనం. ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తల్లి. కొన్నిటి నుంచి తప్పించుకోలేము ఎంత జాగ్రత్తగా ఉన్నా. భగవంతుని వదిలేసేయాలి. సాంబ సదాశివ సాంబ సదాశివ, సాంబ సదాశివుని ధ్యానించడం మంచిది కుంభరాశి మకర రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా. ముఖ్యంగా సంధ్యావేళలో ప్రదోష కాలంలో హిమవత్పర్వతం నుంచి శ్రీశైలానికి వెళ్తాడు అని లింగ పురాణము శివపురాణంలో ఉంది. అది నిన్నమున్నటి విషయం కాదు, ఎప్పుడో చెప్పబడింది. కాబట్టి సాంబ సదాశివుని జ్ఞాపకం. అయితే ఓం నమః శివాయ అనే దాంట్లో
శివ నీకు నమస్కారం అనే అర్థమే ఉంది, కానీ అమ్మవారు లేరు. అమ్మవారు లేనిది శివశక్త్యాయుక్తో యది భవతి అన్నాడు శంకరాచార్యుడు. మరి అమ్మవారు లేనిది అయ్యవారికి బలం లేదు. అమ్మ ఉంటేనే అయ్యవారికి శక్తి ఉంటుంది. కాబట్టి స అంబ సదా శివ. సదా అంటే ఎల్లప్పుడు, శివ అంటే ఆనందాన్ని చేకూర్చేవాడు. అంటే అమ్మతో కూడి ఉన్నప్పుడే అందరికీ ఆనందాన్ని పంచేవాడు, ఇచ్చేవాడు, రక్షించేవాడు అని అర్థం. కాబట్టి సాంబ సదాశివ అనాలి. ఇప్పుడు నమో నారాయణాయ అని అనకూడదు, లక్ష్మీనారాయణాయ అనాలి. వాస్తవానికి అమ్మెటు పోతుంది. మరి ఈయన ఒక్కటి జ్ఞాపకం చేస్తే ఎట్లా, ఇద్దరిని జ్ఞాపకం చేయాలి. సో మకర రాశి వారు కూడా అంతా బాగానే ఉందండి, మాసం అంతా కూడా బాగుంది. కాకపోతే కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించాలి. గురువుగారు చెప్పినటువంటి పరిహారాలని తూచా తప్పకుండా చేసే ప్రయత్నం చేయండి. మీరు వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. గురువుగారు మాట్లాడటం జరుగుతుంది. మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ వ్యక్తిగత జాతకాలని కూడా పరిశీలించడం జరుగుతుంది. దానికి తగ్గ పరిహారాలను కూడా చెప్పడం జరుగుతుంది. మకర రాశి వారందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.